వెల్కమ్ టు బియాక్ ఎడ్యుకేషన్. నేను మిస్ వియావర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న వ్యక్తి చాలా స్పెషల్ మనకి. ఎందుకంటే 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. 15,000 మంది స్టూడెంట్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా అబ్రాడ్‌కి పంపించారు. వాళ్ళ లైఫ్‌ని సక్సెస్ అవ్వడానికి కారణమయ్యారు. విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హాయ్ సాయినాథ్ గారు. హలో స్వియా, హౌ ఆర్ యూ? యూఎస్‌లో చదువుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ యూకే ఒక దేశం ఉంది కదా! యూకేలో చదువుకోవాలంటే అసలు ఏమి ఎలిజిబిలిటీ ఉండాలి? అసలు యూకే గురించి కొన్ని విషయాలు చెప్పండి మాకు. షూర్ అండి. ఇప్పుడు యూకే అనగానే చాలా మందికి మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే యూఎస్ అందరికీ తెలిసింది ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ కంట్రీ. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తగ్గట్టుగా కొద్ది ప్లస్ మైనస్ థాట్స్ ఉన్నాయి. బట్ వెరస్ కమింగ్ టు యూకే ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ కంట్రీ విచ్ ఇస్ సీన్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. ఓకే. ఎందుకు రాంగ్ డైరెక్షన్ అంటున్నానంటే బేసికలీ మనం ఈరోజు చూస్తే యాక్చువల్‌గా మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, జనరల్ సోషల్ మీడియాస్‌లో కూడా యూకే గురించి పాజిటివ్ ఎలా చెప్తున్నారు, కొంతమంది నెగెటివ్ కూడా చెప్తున్నారు. అవును. అయితే ఐ విల్ జస్ట్ ఈరోజు నేను ఇక్కడ రావడానికి అసలైన కారణం ఏంటంటే టు హ్యావ్ దిస్ డౌట్స్ క్లారిఫైడ్ టు అవర్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్‌గా యూకేలో వచ్చేటప్పటికి అక్కడ చదివిన తర్వాత అక్కడ జాబ్స్ లేదు. లేకపోతే అక్కడ ఓ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఉండనివ్వరు, తిరిగి పంపించేస్తారు. అని ఇలాంటివన్నీ కొన్ని రూమర్స్ ఇప్పుడు ఈ మధ్య యాక్చువల్‌గా ఇన్‌స్టాగ్రామ్ వాటిలలో చూస్తున్నాను. అవును. కాబట్టి టు క్లారిఫై ఆల్ ఆఫ్ దెమ్ ఐ యామ్ హియర్ అండి. యూకేలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యూకే వాళ్ళు మెయింటైన్ చేస్తారా అండి? ష్యూర్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము యాక్చువల్‌గా యాస్ ఇండియన్ స్టూడెంట్ మనం ఆ దేశానికి వెళ్ళైతే మనం చదువుకోవడానికి వెళ్తున్నాం. అవును. సో ఇక్కడ యూకేలో ఏంటంటే మనం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవి లేవు. ప్రతి యూనివర్సిటీ యూకేలో మీ విదేశ్ కన్సల్స్ ప్రాసెస్ చేసేవన్నీ కూడా పబ్లిక్ యూనివర్సిటీస్. అంటే గవర్నమెంట్ ఈస్ ఓనర్ ఆఫ్ దట్. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనం డబ్బులు సంపాదించాలనేది వాళ్ళ టార్గెట్ కాదు. సో ఆల్ ది యూనివర్సిటీస్ దే మెయింటైన్ ద సేమ్ స్టాండర్డ్. అయితే వీటికి ఏంటంటే యూకేవీఐ అని ఒక వాచ్ డాగ్ ఉంటుంది. యూకేవీఐ వచ్చేటప్పటికి ఏంటంటే దే ఆర్ ద లైసెన్సింగ్ అథారిటీ ఫర్ ద యూనివర్సిటీస్ టు టేక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో ఈ యూకేవీఐ మెయిన్ కర్తవ్యం ఏంటంటే ఇప్పుడు ఆయా యూనివర్సిటీస్‌లో ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారా? లేకపోతే గనక వాళ్ళ యూనివర్సిటీకి లైసెన్స్ ఇచ్చే రిక్రూట్ చేసే కెపాసిటీ కూడా క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి ఈరోజు యూకే యూనివర్సిటీస్ అన్నీ కూడా దే హ్యావ్ టు ఫాలో ద సేమ్ స్టాండర్డ్ ఆర్ బెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా వాళ్ళదేంటంటే ప్రతి కంట్రీలో మనం చదివితే మనకి జనరల్‌గా మాస్టర్స్ డిగ్రీ అబ్రాడ్‌లో 2 ఇయర్స్ తీసుకుంటే 1 ఇయర్ అండ్ హాఫ్ స్టడీస్ అంటే 3 సెమిస్టర్స్ క్లాస్ రూమ్ అండ్ లాస్ట్ 6 మంత్స్ వచ్చేసి ఇంటర్న్‌షిప్ ఉంటాయి. బట్ యూకే ఈస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్ వేర్ a master's degree is of 2 years, where the first year is studies and second is absolutely you are going to do a internship. ఓకే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక సంవత్సరం చదివి, ఒక సంవత్సరం మీరు చదివిన దాని మీద వర్క్ చేస్తారు. విచ్ ఇస్ ఇంటర్న్‌షిప్ మీనింగ్ అంతే కదా! అయితే ఇంటర్న్‌షిప్స్ రావడానికి చాలా మందికి ఏంటంటే నాకు ఆ స్కిల్ ఉందా? నేను చేయగలుగుతానా? ఆ డౌట్ ఉంటే వద్దు. సో ఒకటేంటంటే ఇంటర్న్‌షిప్ అనేది జాబ్ సేమ్ యాక్టివిటీ కదా! ఇంటర్న్‌షిప్‌లో చేసినా కూడా మీరు వర్కే చేస్తారు. ఎంప్లాయీగానే ఉంటారు. మీకు ఐడీ కార్డ్ ఇస్తారు. యూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఆ స్టాండర్డ్‌కి వెళ్ళడం కోసం ఇక్కడ యూకేలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మీకు 1 ఇయర్ ఎడ్యుకేషన్ ఇస్తూ దాంతో పాటు 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ ద్వారా మీరు ప్రాక్టికల్‌గా మీ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవడానికి ఇదో మంచి అవకాశం ఇస్తారు. దానికి కావాల్సింది ఏంటంటే స్టడీస్ ఇన్ ఎ గుడ్ యూనివర్సిటీ. సో అది ఖచ్చితంగా యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాయి. కాబట్టి 1 ఇయర్‌లో మీకు జనరల్‌గా అన్ని దేశాల్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి. కానీ యూకేలో మొత్తం 3 సెమిస్టర్స్ 1 ఇయర్‌లో అయిపోతాయి. విచ్ ఇస్ 4 మంత్స్‌కి ఒక సెమిస్టర్. సో 4 మంత్స్ ట్రైమెస్టర్ మోడ్‌లో 1 ఇయర్ చదువుకుంటారు. ఆ తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి వాళ్ళు చదివింది ప్రాక్టికల్‌గా వర్క్ చేయడానికి ఈ ఇంటర్న్‌షిప్స్‌లో ఉంటుంది. అయితే ఇంటర్న్‌షిప్స్ చేయడానికి బేసిక్‌గా ఏంటంటే కంపెనీస్‌కి కూడా లాభం అది. బికాజ్ ఒక ఫుల్ టైమ్ ఇంటర్న్‌గా వచ్చినప్పుడు ఇంటర్న్స్ ఎప్పుడు కూడా కష్టపడతారు. ఎందుకంటే వి వాంట్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. వి వాంట్ టు డూ ద బెస్ట్. సో ఇలా ఒక ఫ్రెషర్‌ని జాబ్‌లో తీసుకున్నప్పుడు వాడికి సాలరీ ఒక 30,000 నుంచి 40,000 పౌండ్లు ఇచ్చే దగ్గర ఇంటర్న్‌షిప్‌లో వాళ్ళు 15,000 నుంచి 20,000 పౌండ్లు ఇచ్చినా కూడా వాళ్ళకి సరిపోతుంది. సో సగం సాలరీకి ఇంటర్న్ వర్క్ చేయడానికి రెడీగా ఉంటాడు. సో ఆటోమేటిక్‌గా ఇక్కడ కంపెనీకి ఏమవుతుంది? దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ఎంప్లాయీ అట్ హాఫ్ ద ప్రైస్. సో ఆటోమేటిక్‌గా ఇక్కడ స్టూడెంట్‌కేమో ఎక్స్‌పీరియన్స్ దొరుకుతుంది. కంపెనీకేమో ఇంటర్న్ దొరుకుతాడు. కష్టపడి పనిచేసేవాడు దొరుకుతాడు. కాబట్టి ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల మనకేమవుతుందంటే మనకే తెలియకుండా మనం చదువుతో పాటు ఒక సంవత్సరం వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా సంపాదించుకుంటున్నాం. సో ఇప్పుడు ఇండియాలోనే తీసుకోండి. ఒక సంవత్సరం ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్‌కిను ఓ ఫ్రెషర్‌కి తేడా ఉంటుందా? ఉంటుందండి. సో ఈ తేడా యూకేలో చదివిన ప్రతి ఒక్కడికి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది బై డిఫాల్ట్. సో ఎప్పుడైతే మీకు అది వచ్చేస్తుందో ఆటోమేటిక్‌గా యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ మాస్టర్స్ డిగ్రీ విత్ ఎక్స్‌పీరియన్స్.
ఆ తర్వాత ఆ దేశంలో 2 సంవత్సరాలు అది అక్కడే ఉండి జాబ్ సెర్చ్ వీసా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా దాన్ని 18 మంత్స్ చేంజ్ చేస్తామంటున్నారు. అది స్టిల్ ఏ ప్రపోజల్. బట్ అది వచ్చినా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ హార్మ్ థింగ్. బికాస్ 18 మంత్స్ ఆర్ 2 ఇయర్స్ విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ టైమ్ ఫర్ ఎ ఇండివిజువల్ టు ఫైండ్ ఎ జాబ్. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ డిగ్రీ కంప్లీట్ చేశారో లేకపోతే బీటెక్ అయింది. బీటెక్ అయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత కూడా జాబ్ రాకపోతే ఎవరేమన్నా ఏమంటారు? మీ ఎడ్యుకేషన్ స్కిల్స్ సరిగ్గా లేనట్టు కదా! అవును. సో దట్ టూ ఇక్కడ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ చేశాక. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం అక్కడ వెళ్ళినప్పుడు ఫస్ట్ 1 ఇయర్ స్టడీస్ అని చెప్పా కదా! ఈ 1 ఇయర్ స్టడీస్ కరెక్ట్‌గాకొచ్చి మనం ఎందుకొచ్చామో అది మర్చిపోవద్దు. అయితే యూకేలో ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోనే అక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, ఫ్లా ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి మనకి ఫిజికల్‌గా ఇండియాలో లాగా సంవత్సరం మొత్తం చదివి చెప్పి లాస్ట్‌లో ఎగ్జామ్స్ పెట్టడం కాకుండా, ఇక్కడ ఏంటంటే ఎవ్రీ 15 డేస్ ఓ 1 మంత్‌కి మన అసైన్‌మెంట్ సబ్మిట్ చేయాలి. ఈ అసైన్‌మెంట్స్ ద్వారా మీరు పాస్ అయిపోతారు. సో, ఐ హావ్ అబ్జర్వ్డ్ 2 థింగ్స్ యాక్చువల్లీ. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే దే ఆర్ ట్రైయింగ్ టు టేక్ ఎ షార్ట్ కట్ ఫర్ డూయింగ్ అసైన్‌మెంట్. సో, ఎప్పుడైతే నీ అసైన్‌మెంట్ నువ్వు చేయకుండా వేరే వాళ్ళ హెల్ప్ ద్వారా చేసుకుంటామో, అప్పుడు నీ చదువు నీది కాదు. సర్టిఫికేట్ మాత్రం నీది. సో, అక్కడేమవుతుందంటే వీళ్ళకి తర్వాత ప్రొఫెషనల్ జాబ్స్ రావడము, ఇవన్నీ ఇబ్బందయ్యి ఓ 2 ఇయర్స్ స్టడీస్, తర్వాత 2 ఇయర్స్ వర్క్ పర్మిట్. అంటే ఈ 4 ఇయర్స్ తర్వాత కావాల్సినటువంటి ఫీల్డ్‌లో జాబ్ దొరకకుండా వెనక్కి వస్తున్నారు. బట్ వెరాజ్ ఇఫ్ యూ ఆర్ స్టడీయింగ్ వెల్ ఇన్ ద ఫస్ట్ 1 ఇయర్, అంటే ఫస్ట్ 1 ఇయర్‌లో మీరేం చదువు టైంలో మరీ అసలు పార్ట్ టైమ్ జాబ్ చేయొద్దు, ఒట్టిగా చదువుకోండి అని నేను చెప్పను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీకు హ్యాపీగా వారానికి 20 అవర్స్ పర్ వీక్ లీగల్‌గా చేసుకోవచ్చు. ఈ 20 అవర్స్ పర్ వీక్ ఒక శని, ఆదివారాలు వర్క్ చేసినా చాలు. మిగతా 5 డేస్‌లో ఎంజాయ్ చేయండి, చదువుకోండి, కాలేజ్‌కి వెళ్ళండి, అసైన్‌మెంట్ సబ్మిట్ చేయండి. యూ షుడ్ హ్యావ్ ఓవరాల్ యూ హ్యావ్ టు ట్రావెల్, యూ హ్యావ్ టు మీట్ న్యూ పీపుల్, మెయింటైన్ గుడ్ సర్కిల్. ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ అక్కడ వెళ్ళిన తర్వాత మన తెలుగు వాళ్ళు బోల్డ్ మంది తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ అని, తెలుగు అసోసియేషన్ ఆఫ్ యూకే అని చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. మనం వెళ్ళి వాళ్ళతో పార్ట్ అవ్వాలి. అక్కడ పార్ట్‌లో ఏంటి యూ కెన్ సీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ దేర్ ఆల్రెడీ. వాళ్ళందరూ ఐటీ కంపెనీస్‌లో మంచి మంచి వర్క్ చేస్తున్నారు. అంటే మనకి ఏంటి ఇప్పుడంటే వి ఆల్వేస్ షుడ్ హ్యావ్ ఎ రైట్ ఎగ్జాంపుల్. అక్కడున్న ఆల్రెడీ తెలుగు వాళ్ళని ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తూ అక్కడ సెటిల్ అయిపోయి బోల్డ్ ఇల్లు కొనుక్కొని, బోల్డ్ కార్లు కొనుక్కొని మనోళ్ళు చాలా మంది ఉన్నారు. సో, మనం ఎంతసేపు కూడా ఏంటంటే ఆ పాజిటివ్ వాళ్ళతో మనం అటాచ్ అయితే యూ విల్ బి ద నెక్స్ట్ పాజిటివ్ పర్సన్. సో, మనం చూసుకోవాల్సింది ఎప్పుడు కూడా ఏంటంటే అక్కడ వెళ్ళినప్పుడు నీ సర్కిల్ నీకెలా ఉంది? నీ చుట్టూ ఉండే 5గురు, బికాజ్ మన లైఫ్‌లో కామన్‌గా అంటాంగా యూ ఆర్ ద యావరేజ్ ఆఫ్ ద 5 పర్సన్స్ హూమ్ యూ ఆర్ గోయింగ్ విత్. సో, యెస్. ఇక్కడ మీరు చేసేది ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే షుడ్ హ్యావ్ ఎ ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్. అలాంటి కరెక్ట్ ఫోకస్ ఉన్న స్టూడెంట్స్‌ని తీసుకుంటే మీరు కూడా యూ విల్ బి ద 6థ్ పర్సన్ హూ విల్ బి రిచర్ దేర్. అంతే. చూసారు కదండీ! అబ్రాడ్ వెళ్ళి చదువుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. విదేశ్ కన్సల్ట్స్ వారు చాలా ఈజీగా ప్రాసెస్‌ని చేస్తారు. మిమ్మల్ని బాగా ట్రైన్ చేసి అబ్రాడ్ పంపిస్తారు. మీరు ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి విదేశ్ కన్సల్ట్స్‌ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడటం కోసం మా బీఆర్‌కే ఎడ్యుకేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.